హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక మొదటి అంశం చూసినట్లయితే మనకు ప్రధానంగా గ్రూప్ 1 యొక్క పోస్టుల్లో రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారు, టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు పంపించడం జరిగింది. ఎక్కడ వచ్చింది తేడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1 యొక్క పోస్టుల భర్తీలో రిజర్వేషన్ల యొక్క నిబంధనల ప్రకారము మరి అమలు చేయకపోవడంపై టీజీపీఎస్సీకి అటు ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు మరి దాఖలు చేయాలని ఆదేశిస్తూ మరి విచారణను సెప్టెంబర్ 27వ తేదీకైతే వాయిదా వేసిందనమాట. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో నెంబర్ 55కు సవరణ తీసుకువస్తూ జారీ చేసినటువంటి జీవో 29ను మరి సవాలు చేస్తూ సికింద్రాబాద్కు చెందినటువంటి ఎం హనుమాను మరియు ముగ్గురు మరి హైకోర్టులో మరి పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఏం చెప్పారంటే, గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 రేషియోలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదన్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక టీజీపీఎస్సీ మరి మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. సో ఇందులో జనరల్లో ఒక 209 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 49, బీసీఏలో మరి 44, బీసీబీలో 37, బీసీసీలో 13, బీసీడీలో 22 పోస్టులు, బీసీఈలో 16, ఎస్సీ వాళ్ళకు ఒక 93, ఎస్టీ వాళ్ళకి 52, మరి క్రీడా కేటగిరీలో ఒక 4 పోస్టులు, దివ్యాంగులు ఒక 24 పోస్టులు ఉన్నాయన్నారు. ప్రతి కేటగిరీలో 1:50 రేషియో నిష్పత్తిలో మరి అభ్యర్థులను ఎంపిక చేయడంలో టీజీపీఎస్సీ నిబంధనలు పాటించలేదన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు మరి విరుద్ధమని తెలిపారనమాట. సో ఇక్కడ ఏదైతే 1:50 రేషియో అయితే సెలెక్ట్ చేశారో మరి రిజర్వేషన్లకు అనుగుణంగా మరి అక్కడ పాటించలేదు. ప్రతి కేటగిరీలో ఇక్కడ చూసినట్లయితే ప్రతి కేటగిరీలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో టీజీపీఎస్సీ నిబంధనలు పాటించలేదు అని మరి ఈ యొక్క పాయింట్ పైన మరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో హైకోర్టు కూడా మరి ఇటు ప్రభుత్వానికి అటు టీజీపీఎస్కి మరి నోటీసులు ఇచ్చారు. గ్రూప్ 1 పోస్టుల్లో రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారు అన్నట్టుగా మరి ప్రశ్నించడం జరిగింది. సో దీనిపైన మరి సెప్టెంబర్ 27కు కేసు వాయిదా పడింది. మరి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. ఇక ఉద్యోగ ఖాళీలెన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజుల క్రితం మరి అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సార్ మరియు మనకు జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం జరిగింది. యూపీఎస్సీ తరహాలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఉన్నది. యాక్చువల్గా మనము అక్కడ వేకెన్సీస్ అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో అక్కడ మెన్షన్ చేయలేదు కదా సార్ అంటే, మీరు యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ కూడా చూడండి. అక్కడ వేకెన్సీస్ అనేవి ఉండవు. ఖాళీలు మొదట ప్రకటించారండి. ఒక షెడ్యూల్ వస్తుంది. ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రాబోతుంది, ఎగ్జామ్ ఎప్పుడు, ఫలితాలు ఎప్పుడు నియామక ప్రక్రియ పూర్తవుతుంది అనేటటువంటి అంశాలని అక్కడ మెన్షన్ చేస్తారు తప్పించి ఖాళీలు తర్వాతనే మనకి ఇస్తారనమాట. సో దీని ప్రకారంగా మరి మన జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఉద్యోగ ఖాళీలు మరి అసలు ఉద్యోగ ఖాళీలు ఎన్ని లెక్కలు తేల్చేటటువంటి పనిలో మరి నియామక సంస్థలు అయితే ఉన్నాయన్నమాట. సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల నేపథ్యం మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం మరి ప్రకటనల జారీకి సమాయత్తం అవుతూ ఉన్నారు. గ్రూప్ 1 కానీ విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపై కసరత్తు అయితే చేస్తున్నారు. ఖాళీలు తేలిస్తే మరి మనకు ఆర్థిక శాఖ ఆమోదంతో నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా ఈరోజు ప్రధానంగా వార్త ఇవ్వడం అయితే జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసినటువంటి మరి జాబ్ క్యాలెండర్ ప్రకారం
మరి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు నియామక సంస్థలు అయితే సన్నద్ధమవుతున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 1 ఉద్యోగాలతో భర్తీతో పాటు విద్యుత్ సంస్థల పరిధిలో ఏడబ్ల్యూ కానీ ఏఈ సబ్ ఇంజనీర్ పోస్టులతో పాటు గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉన్నదన్నమాట. ఈ నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి మరి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ నియామక సంస్థల చైర్మన్లు కార్యదర్శులు గత వారం మరి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వీలైనంత వేగంగా గ్రూప్ 1 ఖాళీలతో పాటు అలాగే ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు తేల్చి వివరాలు ఆర్థిక శాఖకు సమర్పించాలని చెప్పేసి ఆదేశించారనమాట. సో ఈ విధంగా ఖాళీలు మొత్తం గుర్తించేటటువంటి పనిలో మరి ప్రభుత్వ శాఖలు అయితే ఉన్నాయి. ప్రభుత్వ శాఖలు చాలా బిజీగా పనిచేస్తున్నాయి. బిజీగా ఈ యొక్క లెక్కలను సిద్ధం చేసుకునే పనిలో అయితే నిమగ్నమైనాయి అన్నట్టుగా రాశారు. మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రకటనలు అయితే రాబోతున్నాయి అన్నట్లుగా కూడా ఇచ్చారు. తెలంగాణ ట్రాన్స్కో కానీ ఎస్బిడిసిఎల్ కానీ తర్వాత ఎన్పిడిసిఎల్ పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏడబ్ల్యూ కానీ తర్వాత ఏఈ కానీ సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ సంబంధించి ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో స్పష్టం చేసింది. మరి టీజీ జెన్కో ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నమాట. అర్హత పరీక్షను మరి వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలి అని చెప్పేసి మరి ఆ యొక్క షెడ్యూల్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా మరి ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ను కూడా అక్టోబర్లోనే జారీ చేయాలి. మరి ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టాలి. జీవో 55లో గుర్తించినటువంటి 19 కేటగిరీలోని పోస్టులు గ్రూప్ 1 పరిధిలోకి వస్తాయి. ఈ నోటిఫికేషన్ను మరి టీజీపీఎస్సీ జారీ చేయాలి. మరి జాబ్ క్యాలెండర్లో నిర్దేశించిన నెలల్లో ఆయా ప్రకటనలు జారీ చేయాలని ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ శాఖలను మరి సర్కార్ అయితే ఆదేశించిందనమాట. మొత్తానికి ఉద్యోగ ఖాళీలు ఎన్నున్నాయి తేల్చే పనిలో మరి ప్రభుత్వ శాఖలు చాలా బిజీగా ఉన్నాయి. సిఎస్ గారు మరి శాంతికుమారి గారు ఇవన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఈ ఖాళీలు తేలితే కనుక మనకు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మనకు ఉద్యోగ ప్రకటనలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. విట్నెస్గా రెజ్లర్ సాక్షి ఆత్మకథ ఈ బుక్ మనకి ఇప్పుడు వార్తల్లో ఉందండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో అడిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మరి దీనికి సంబంధించినటువంటి వివరణ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విట్నెస్గా రెజ్లర్ సాక్షి ఆత్మకథ మరి కొన్నాళ్ల క్రితం బౌట్లలో మెడలో పతకాలతో తదనంతరం ఢిల్లీ రోడ్లపై కనిపించినటువంటి భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఇప్పుడు అక్షర రూపం ఆమె స్వీయ చరిత్ర ఇప్పుడు పుస్తకంగా మనకు మార్కెట్లోకి రానున్నదన్నమాట. విట్నెస్ అనే పేరుతో ఆమె ఆత్మకథను అక్టోబర్లో విడుదల చేయనున్నట్లు ప్రచురణకర్తలు అయితే వెల్లడించారనమాట. దీని రచయిత గుర్తుపెట్టుకోండి, ఈ బుక్ యొక్క రచయిత వెరీ వెరీ ఇంపార్టెంట్. జొనాథన్ సెల్వారాజు రాసిన ఈ పుస్తకాన్ని జుగ్గర్ నాట్ బుక్స్ అనేటటువంటి సంస్థ ప్రచురించింది. ఇంతవరకు సరిపోతుందండి. సో మనకు బుక్ పేరు అండ్ అలాగే రచయిత అండ్ పబ్లికేషన్ ఈ 3 గుర్తుంటే సరిపోతుంది. 25 ఏళ్లుగా ఆ టీచర్లకు ప్రమోషన్లే లేవంట. సో జోనల్ క్యాడర్ స్కూల్ అసిస్టెంట్ల బాధ ఇది, వర్ణనాతీతం వాళ్ళ యొక్క బాధ. ఇప్పటికైనా సరే తప్పు సరిదిద్ది న్యాయం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఉపాధ్యాయుల మరి వేడుకోలు. ఒక సర్వీస్లో మనం కొనసాగుతున్నప్పుడు 5 ఏళ్ళు పనిచేస్తే మనము ఆ ప్రమోషన్ ఆశిస్తాం. 10 ఏళ్ళు పనిచేస్తే ఖచ్చితంగా ప్రమోషన్ వస్తే బాగుండు అని చెప్పేసి కోరుకుంటాం. అలాంటిది మరి వీళ్లకు 25 ఏళ్ళు మరి ఆ టీచర్లకు ప్రమోషన్లే లేవంటే చూడండి వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం అన్నట్టుగా రాయడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు న్యాయం చేయాలి అన్నట్లుగా మరి ఈ యొక్క తప్పును ఇప్పటికైనా సరే తప్పు సరిదిద్ది న్యాయం చేయాలన్నట్లుగా ఇక్కడ ప్రధానమైనటువంటి వార్త ఈరోజు రావడం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1 ఫలితాలను వర్గీకరణ ప్రకారమే ప్రకటించాలి అని
మరి మందకృష్ణ మాదిగ మరి ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి వార్త. దాని ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి, మాల మేధావులు వర్గీకరణను అడ్డుకోవద్దు, చట్ట సభల్లోకి స్వతంత్రంగానే వెళతా, మీట్ ద ప్రెస్లో మందకృష్ణ మాదిగ. సో మనకు ఈ యొక్క గ్రూప్ 1 యొక్క ఫలితాలు మనకు వర్గీకరణ ప్రకారమే మరి ప్రకటించాలి అన్నట్టుగా మరి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు అంతిమంగా ఇప్పుడు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పైన ఒక సబ్ కమిటీ కూడా చేశారు కదా, ఆ కమిటీ అనేది ఇవన్నీ ఆలోచిస్తుంది వీటిపైన. రైట్, ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అప్డేటు, లాసెట్ యొక్క వెబ్ ఆప్షన్ అనేది గడువు పొడిగింపు చేశారనమాట. మనకు టీజీ లాసెట్ వెబ్ ఆప్షన్ గడువును శుక్రవారం వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు గారు తెలిపారనమాట. ఈ నెల 29తో మరి గడువు ముగియడంతో ఒక రోజును మరి పెంచినట్టు గురువారం ఒక ప్రకటన అయితే తెలిపారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.